ఈ మధ్యన చూస్తే పెర్నాని గారు ఎక్కువ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే వ్యక్తుల్లో నలుగురు ఐదుగురు ఉంటారు. అది కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి కళ్యాణ్ గారిని తిట్టాలనే పనిలో పెట్టుకున్నారు కొంతమంది. అంటే ఏమైందంటే ఈయన జగన్ గారు ఏమి ఇష్టపడతాడు అనేది చూశాడు. ఓకే. ఎప్పుడైతే తిట్టేవాడు కావాలి జగన్ గారికి, తిట్టే ఆయనకి ఇష్టం, అది పట్టుకున్నాడు ఈయన. పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతాడు. ఈయనేవద్దు ప్యాకేజీ అనో ఇంకోటి కూడా. ఈయనేమన్నా సత్యచంద్రుడా పేర్నాని గారు అని అడుగుతున్నాను. రాజకీయాల్లోకి వస్తే నిజంగా నిజాయితీగా ఉంటే అతని ఆస్తులు తగ్గాలండి. నాకైనా ఇంకోళ్ళకి పెరుగుతున్నాయంటే ఈయనకేం బిజినెస్లు లేవు. ఎక్కడ పెరిగినాయి, ఎలా పెరిగినాయి? మరి నువ్వు ఎలా అంటావు ఎదుటి వాళ్ళని ప్యాకేజీ అని? నువ్వు నిజాయితీగా ఉంటాను అది కదా. ఆయన బిజినెస్లు ఉన్నాయి, కోరీలు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఆ లెవెల్లో ఉన్నాయి, చేసుకుంటున్నాడు. కళ్యాణ్ గారు రోజు 2 కోట్ల ఆదాయం ఉంది. ఆయన అనే స్థాయి అని అడుగుతున్నాను. ఆయన అనే స్థాయి ఈయన కాదు. ఆయన ఏమో ముఖ్యమంత్రి స్థాయి, ఈయన ఎమ్మెల్యే స్థాయి. ఈయన ఎలా అంటాడు ఆయన్ని? ఏంటంటే కులం పట్టుకుని చెప్పులు పట్టుకుని అవి పట్టుకు ఈ పట్టు మాట్లాడతాడు. అందుకే ఇప్పుడు ఏమైంది, సొంత కులంలో నీకేమి లేకుండా పోయింది ఇక్కడ. ఇంచుమించు మేము కూడా ఈరోజు నేను కూడా నాకు ఆయన అంటే నచ్చదు. ఎంతో కొంత మన నియోజకవర్గం మామూలుగా ఉన్నప్పుడు ఆయన నాయకుడు అని కొద్దిగా గౌరవం ఉండేది. ఆ గౌరవం కూడా పోగొట్టుకున్నాడు, ఎక్కువ తక్కువ మాట్లాడి. ఈ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పూర్తిగా చెడిపోయాడు. తప్పు కదా, నువ్వు అంత దారుణంగా మాట్లాడతావు. ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యో, మంత్రి అయ్యో. బార్గేట్లు ఇబ్బందిగా ఉందని అడిగారు, బార్గేట్లు తీయాల్సిన అవసరం లేదా? దానికోసం బందర్ వాళ్ళు అందరూ వెళ్ళారు, అందరిని ఇబ్బంది పెట్టారని బార్గేట్లు తీయలేదు. డ్రైనేజీలు దగ్గర 20 సంవత్సరాలు బట్టి ఆయన కడతానే ఉన్నాడు. నాకు ఇవాళ ఉన్న టెక్నాలజీ నాకు ఇస్తే 6 నెలలు పూర్తి చేస్తాను. ఎడగొట్టేసి 4 కాంట్రాక్టులకు ఇచ్చేసి మొత్తం వాటర్ లెవెల్ చేసేసి, వాటర్ ఎక్కడ నిలబడదగ్గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ మనం చేయొచ్చు. పెద్ద ఇష్యూ ఏమన్నా దానికి సంబంధించిన నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్టిమేషన్లు నేర్పి చేసుకోవచ్చు. ఏమీ చేయకుండా బంధన గాది వదిలేసి ఇవాళ ఉన్న పల్లెటూర్లు అన్నింటిలో నీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, సో ఏమీ లేవు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చిన్న ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు లేరు ఇవాళ. ఎందుకు 10 ఎకరాల హాస్పిటల్ దేనికి? ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ ఒక బిల్డింగ్ ఉంటుంది, దానిలో అన్ని వైద్యాలు నడుస్తూ ఉంటాయి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక గండి చెప్పండి, విజయవాడలో చనిపోతున్నారు. ఇది పెట్టచ్చు కదా. న్యూరో సంబంధించిన ప్రాబ్లం, పక్షవాతం వస్తే డాక్టర్ లేడు. మామూలుగా కాన్పులు, ఆ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులకి వెళ్ళగానే అత్యవసరమైన చిన్న వైద్యాలు చేసి విజయవాడ వెళ్ళమన్నారు. విజయవాడ మనం వెళ్తే అక్కడ కూడా అసలు పట్టించుకునే వాళ్ళు లేడు. ఒక రకంగా బందర్ హాస్పిటల్ బెటర్. అక్కడ మరీ దారుణంగా ఉంది, బుద్ధ్ బంగ్లా లాగా ఉంది. లోనికి వెళ్తే ఊడిసినోడు లేడు, తుడిసినోడు లేడు. వెంటనే మా వాళ్ళు తీసుకుని వేరే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. సరే, అంటే